ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే, తల్లి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను, ఇది ఒక్కసారి విను బిడ్డ, ఇది ఈ రోజుకి మాత్రమే తల్లి, వెంటనే విను తల్లి అని బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని పంపించారండి. అది ఏమిటో చూద్దామండి. తల్లి, ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించిన అవసరం లేదు. ఇక నీవు దేనికోసం ఎదురు చూడనవసరమూ లేదు తల్లి. నీ జీవితంలో నీవు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు అనేది వస్తుంది తల్లి అని నీకు ముందే చెప్పాను కదా తల్లి. ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చింది తల్లి. నీవు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు. చెబుతూనే ఉన్నాను కదా తల్లి, నీ పరిస్థితులన్నీ నా అరచేతుల్లోకి తెచ్చాను. ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడు తప్పవు తల్లి. నా బాబా నాకు తోడు ఉన్నారు అని నన్ను నమ్మిన వారి చేయి ఎన్నడూ కూడా నేను వదలను తల్లి. నీవు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా తల్లి, కానీ ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. ఎందుకంటే నేను నీకొక శుభవార్తను చెప్పడానికి వచ్చాను తల్లి. నేను ఎప్పుడూ కూడా వార్తలు వాక్కులే కాదు, వరాలు కూడా ఇస్తాను తల్లి. ఈరోజు ఖజానా తలుపులు తీసి ఉంచాను. ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను తల్లి. ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా. నీ కర్మదోషాలు అన్నీ తొలగిపోయాయి. ఇకపై నీవు పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు తల్లి. నేను నడిపించేది నీ సాయి తండ్రి అనే ఎప్పుడూ మర్చిపోకు తల్లి. నీకు ఏది కావాలో అది నీకు ఒక తండ్రిలా ఇస్తాను. ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకొని నా బాబా నా దగ్గరికి రావాలి, నాతోనే ఉండాలి అని ఆరాధపడుతున్నావు కదా తల్లి. నేను నీకు కావలసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాను తల్లి. అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు. నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు చూడాలని ఎదురు చూస్తున్నాను తల్లి. నీవు కార్చే ఆ ఆనంద కన్నీరులోని నీ సాయి తండ్రి సంతోషం ఉంటుంది తల్లి. నీ ఇంటిలో నేను ఉన్నంత వరకు ఎలాంటి దిగులు వద్దు తల్లి. అన్నీ నీకు చేరుస్తాను అమ్మా. నీకు రావాల్సిన విజయం నీకు చేరేలా నేను చేస్తాను. నువ్వు ఏమాత్రం దిగులు పడకు బిడ్డా. నీ బాబా ఉండగా నువ్వు ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ అవసరం తెలుసుకొని అవి తీర్చడానికే కదా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను. నీవు నా బిడ్డవి తల్లి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నీకు ఇకపై ఎప్పుడూ నీకు ఆనందమే ఉంటుంది తల్లి. అప్పుడే నీవు నా దగ్గరికి వచ్చి ధన్యవాదములు చెబుతావు. అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతాను. అమ్మా, నీవు దిగులు పడకు. నీవు ఎదురుచూపులు అబద్ధం కానివ్వను తల్లి. నీకై ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుందమ్మా. ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయమ్మా. కొంచెం ఓపికగా ఉండమ్మా. ప్రతినిత్యం నా నామస్మరణ చేస్తూ ఉండు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ బాబా చెప్పింది అర్థమైంది కదమ్మా అని బాబాగారు మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. ఒక్కసారి బాబాగారు మనకు చెప్పారు అంటే తప్పకుండా మన యొక్క కోరిక ఏదైనా సరే, మన బలమైన వాంఛను కూడా ఆయన తప్పకుండా తీరుస్తారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మన బాబావారు ఉండగా మనకెందుకండి ఇంకా బాధ? ఆయన మీదే మనం నమ్మకాన్ని పెట్టి ఉంచుదాం. ఎంతోమంది జీవితాల్లో ఎంతోమందిని ఏమీ లేని వాళ్ళని మంచి స్థితిలోకి తీసుకెళ్ళి స్టేట్స్ పంపించి మంచి మంచి డబ్బులు బంగళాలు అన్నీ కూడా ఆయన ఇవ్వగలరు. ఇప్పుడు అంటే మనం మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మాత్రమే. ఎంతోమంది నిరుపేదలను ధనవంతులుగా చేసిన మన ఏకైక దైవము మన సాయినాథుడే. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, భక్తి శ్రద్ధలతో ఉండండి. ఎప్పుడూ కూడా ఎవరిని నిందించవద్దు. ఎవరైనా మిమ్మల్ని నిందించినా వాళ్ళని మీరు తప్పుపట్టవద్దు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారు. మీ యొక్క చెడు కర్మల్ని వాళ్ళ నోటితో తుడిసేసినట్టు అవుతుంది. కనుక ఎవరు ఏమన్నా సరే మీరు రియాక్షన్ ఎక్కువగా ఇవ్వకండి. మీకు బాధ అనిపిస్తే అది మనసులోనే బాధపడండి. ఎదుటివారిని ఒక్క మాట అనకండి. అలాగే చేతనంత సహాయం చేయడానికి ప్రయత్నించండి. మాట సహాయమైనా చాలు. కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏదైనా సరే అది తప్పకుండా వాళ్ళకి సహాయమే అవుతుంది. అలాగే ఎవరికైనా ఆకలితో ఉన్నప్పుడు మన దగ్గర కొద్దిగా ఉన్నప్పుడు దాంట్లో ఒక పిసరైనా వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించండి. ఇలాంటి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి తల్లి. అందుకే నీ బాబాను నేను నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాను. నీ కర్మఫలాలన్నీ కూడా తగ్గించి అవన్నీ కూడా అతి త్వరలోనే మాయమైపోయి నీకంటూ ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును కూడా నేను ఇవ్వబోతున్నాను తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు భయము అనేది
పొందవద్దు. ఏ కష్టం వచ్చినా నీ బాబా తండ్రి ఉన్నాడు అని చెప్పి మనసులో ధ్యానించుకో. నా పేరును తలువు. తప్పకుండా నేను నీ వెన్నంటే ఉండి నీ యొక్క ప్రతి కష్టమును కూడా తీర్చి నిన్ను మంచి వృద్ధిలోకి తీసుకురాగలిగే శక్తి అనేది నాకు ఉంది తల్లి. తప్పకుండా నిన్ను ఉన్న పరిస్థితుల్లో నుంచి అందరికన్నా ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాను. నిన్నెవరైతే చేదరించుకున్నారో, తిట్టారో వాళ్ళందరికన్నా నువ్వు మంచి స్థాయిలోకి వెళ్ళేటట్టుగా నేను నీకు దీవెనలు అనేవి అందిస్తున్నాను. కాబట్టి నువ్వు చాలా చక్కగా ఉండమ్మా. భయము అనేది తీసిపడేసి చాలా ఆనందంగా సంతోషమైన జీవితాన్ని గడపడానికి నువ్వు రెడీగా ఉండు తల్లి అని బాబావారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశము అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది సాయి భక్తులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.